గురువింద గింజ సామెతను అర్థం చేస్తా ఉంది. ఆయన మాట్లాడమే కాదు, బలవంతంగా టిఆర్ఎస్ ఎంపీలతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేయించాడు. ఢిల్లీలో ఆపు ప్రభుత్వానికి సంబంధించినటువంటి లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీలో తీవ్రలాలితే తెలంగాణలో డొంక కదిలినట్టు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కూతురు ఎమ్మెల్సీ కవిత గారి యొక్క లిక్కర్ అవినీతి కుంభకోణం బయటపడింది. కవిత గారిని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీలో లిక్కర్ కుంభకోణం దర్యాప్తు జరగాల. ఆపు ప్రభుత్వంలో జరిగినటువంటి లిక్కర్ వ్యవహారంలో ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఫిర్యాదు మేరకే, ఆఫీషియల్స్ యొక్క ఫిర్యాదు మేరకే ఈ యొక్క లిక్కర్ కుంభకోణం పైన దర్యాప్తు జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తా ఉన్నాను. ఢిల్లీలో కేజ్రీవాల్ గారు ఢిల్లీ ప్రభుత్వ లిక్కర్ పాలసీ మార్పులు చేస్తున్నప్పుడు ఈ యొక్క పాలసీ మార్పులో కేసీఆర్ కుటుంబం యొక్క హస్తం ఉన్నట్లు ఆ మార్పులో ఇచ్చినటువంటి సలహాలలో కేసీఆర్ ప్రభుత్వం యొక్క పాలసీలకు సంబంధించి అక్కడ కూడా అమలు చేసే విధంగా కేసీఆర్ కూతురైనటువంటి కవిత గారి నేతృత్వంలో పూర్తిగా పాలసీ ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగా సహకరించారు. దానికి సంబంధించినటువంటి ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసి దానికి బదులుగా ఆపు పార్టీకి నిధులు అందజేశారనేటువంటి విషయం చాలా స్పష్టంగా దర్యాప్తులో ఈడీ ప్రకటించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. వాస్తవాలను వక్రీకరించి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. బీజేపీకి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఈ యొక్క లిక్కర్ వ్యయంలో జరుగుతున్నటువంటి దర్యాప్తు విషయంలో ఏ రకమైనటువంటి సంబంధం లేదని మేము పదే పదే చెప్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఈరోజు బీజేపీని విమర్శిస్తున్నారు. కేసీఆర్ గారు నిన్న ప్రకటనలో ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి చీకటి రోజు, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడము ఒక బ్లాక్ డేగా ఈరోజు కేసీఆర్ గారు వక్రీకరించారు. నేను అడుగుతా ఉన్నాను, మీరు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మీరు కానీ మీ కూతురు కానీ గతంలో లేకపోతే ఈనాడు కేజ్రీవాల్ కానీ వాళ్ళు చేసినటువంటి అవినీతి కుంభకోణాలను విడిచిపెట్టాలా? వాళ్ళు చేసినటువంటి
ప్రజాధన దోపిడీ ఏదైతున్నదో దాని మీద దర్యాప్తు చేయకూడదని కేసీఆర్ గారు చెప్తారా అడుగుతా ఉన్నాను. ఎందుకు బ్లాక్ డే అడుగుతా ఉన్నాను. వాస్తవంగా ఇది బ్లాక్ డేనే. ఇలాంటి ముఖ్యమంత్రులు లిక్కర్ వ్యవహారంలో కోట్లాది రూపాయలు దోపిడీ చేయడము నిజంగా బ్లాక్ డేనే. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు లిక్కర్ వ్యవహారంలో ఒక దిక్కు లిక్కర్ పంపించి ప్రజల రక్తం తాగుతూ దాని ద్వారా వచ్చేటువంటి డబ్బుతో అవినీతికి పాల్పడము నిజంగా బ్లాక్ డేనే. అసలు ఇలాంటి అవినీతి పరులు ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు కావడం కూడా బ్లాక్ డేనే. కుటుంబాలను అడ్డం పెట్టుకొని వారసత్వ రాజకీయాలకు పాల్పడుతూ అధికారాన్ని చెలాయిస్తూ ప్రజాధనాన్ని అక్రమంగా దోపిడీ చేయడము నిజంగా బ్లాక్ డేనే. నేను ఒకటే కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను, మీ కూతురును అరెస్ట్ చేసినప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు? ఈరోజు ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేస్తే ఢిల్లీలో ఎందుకు స్పందించారు? దీనిలో ఉన్నటువంటి మర్మం ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దర్యాప్తు సంస్థలకు, అవినీతికి ప్రజాప్రతినిధులైనా, రాజకీయ పార్టీలైనా, వ్యాపారస్తులైనా, ముఖ్యమంత్రులైనా ఒకటే. చట్టం ముందు అందరూ ఒకటే అనేటువంటి విషయము ఆయనకు అర్థం కాలేదా? మరి కవిత గారిని అరెస్ట్ చేసి 6 రోజులు పైన అవుతుంది కదా, మరి ఇన్ని రోజులు ఎందుకు స్పందించలేదు? కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేస్తేనే ఎందుకు స్పందించారు? ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలకు చెప్పాలా? మాజీ ముఖ్యమంత్రి గారు క్షమించారు. మీ నాయకత్వంలో 10 సంవత్సరాల పాలనలో బంగారు తెలంగాణ పేరుతో మీ పాలనలో మద్యాన్ని ఏరులై పారించి తద్వారా వెల్ఫేర్ యాక్టివిటీ పేరు మీద ప్రజల ఓట్లు దండుకునేటువంటి ప్రయత్నం చేశారు. మీకు కాంగ్రెస్ పార్టీకి తేడా లేదు ఈ విషయంలో. బెల్ట్ షాపులు తీస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ, మీరు పెట్టినటువంటి బెల్ట్ షాపులు ఇంకా కొనసాగిస్తున్నారు. మీరు ప్రతి వైన్ షాపును ఓపెన్ బార్ గా మార్చారు అధికారపూర్వకంగా. అఫీషియల్లీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కన్వర్టెడ్ ఆల్ వైన్ షాప్స్ officially as a open bars. Beside shops, anybody can drink openly. Officially ఆర్డర్ ఉంది. ఇది సిగ్గుపడాలి ప్రభుత్వాలు. ఈరోజు నేను బస్తీలలో వెళ్తే కాలనీలలో ఖాళీ ఎంట్రన్స్ దగ్గర వైన్ షాపులు ఉండడంతో మహిళలు ఈరోజు నన్ను గేరావ్ చేసినంత పనిచేశారు. మహిళలు తిరగలేకపోతా ఉన్నారు, రోడ్ల మీద నడవలేకపోతా ఉన్నారు. ఉద్యోగాలు చేసేటువంటి ఐటీ అమ్మాయిలు సాయంకాలం 10 గంటలకు 11 గంటలకు బస్తీలలో వెళ్ళాలంటే మీ యొక్క వైన్ షాపుల కారణంగా, ఓపెన్ బార్స్ కారణంగా అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మీకు అదేం పట్టదు. మీకు డబ్బులు కావాలా, ఆ డబ్బులతో వెల్ఫేర్ యాక్టివిటీ చేయాలా, ఓట్లు పొందాలా, అధికారం రావాలా, మద్య వ్యాపారంలో వేల కోట్లు సంపాదించాలా. ఈ రోజు కూడా తెలంగాణలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్యం వ్యాపారస్తుల దగ్గర ఆర్జీ ట్యాక్స్ వేస్తా ఉంది, అడిషనల్ ట్యాక్స్, రాహుల్ గాంధీ ట్యాక్స్.
2014లో లిక్కర్ వ్యాపారం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఆ రోజు ఆల్మోస్ట్ 4 నుంచి 5,000 కోట్లు వచ్చేది. వీరు గద్దె దిగే లోపల మరి అది 40,000 వరకు చూరింది. 40,000 కోట్లకు చేరింది ఆదాయం. అంటే ఇది తెలంగాణ డెవలప్మెంట్. ఇది బంగారు తెలంగాణకు సంబంధించినటువంటి అచీవ్మెంట్. ఇదే రకమైనటువంటి మోడల్ లిక్కర్ బిజినెస్ మోడల్ ఆప్ ప్రభుత్వానికి బదిలీ చేశారు. అందులోనే అక్కడ ఉండేటువంటి ఢిల్లీ అఫీషియల్స్ వాస్తవాలన్నీ కూడా దర్యాప్తు సంస్థలకు ఇచ్చి దర్యాప్తు చేసే విధంగా వాళ్ళు కృషి చేశారు. తెలంగాణలో దోచుకున్నట్లు ఢిల్లీలో కూడా దోచుకోవాలని తెలంగాణ మోడల్ను ఢిల్లీకి పంపి ఈ అవినీతి కుట్ర ఈరోజు బయటపడడంతో భారతీయ జనతా పార్టీని ఎందుకు విమర్శిస్తారో నాకు అర్థం కాలేదు. నేను ఒక్కటే ఈరోజు కేసీఆర్ని అడుగుతా ఉన్నాను, మీరు ఢిల్లీ ప్రభుత్వంలో జరిగినటువంటి లిక్కర్ వ్యాపారంలో మీ కుటుంబ సభ్యుల యొక్క భాగస్వామ్యం ఎందుకు పోయింది? ఎందుకు ఈరోజు కవిత గారితో ఉన్నటువంటి వ్యాపారం చేసినటువంటి వాళ్ళందరూ కూడా దర్యాప్తు సంస్థలకు అప్రూవర్గా మారి మొత్తం కవిత చేసినటువంటి అన్ని వ్యవహారాలను కూడా ఎందుకు ఈరోజు లిఖితపూర్వకంగా దర్యాప్తు సంస్థలకు ఇచ్చారు? బీరు బ్రాండీ వ్యాపారం చేస్తే ఆ వ్యాపారంలో అక్రమాలకు పాల్పడితే ప్రజాధనాన్ని దోపిడీ చేస్తే దానికి సంబంధించి దర్యాప్తు సంస్థలు దోషులను అరెస్ట్ చేస్తే అది కక్ష సాధింపు ఏ రకంగా అవుతుందో మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పాలి. దర్యాప్తు సంస్థలకు కేజ్రీవాల్ గాని కవిత గాని అనేక నోటీసులు ఇస్తే నోటీసులకు సంబంధం ఇవ్వకుండా స్పందించకుండా దొంగ తిరుగుడు సమాధానాలు ఇస్తూ తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసి ఈరోజు దర్యాప్తును నీరుగార్చేటువంటి ప్రయత్నం చేశారు, పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేశారు, అనేక రకాల సానుభూతులను పొందేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు దేశ ప్రజలు ఏ ఒక్కరు కూడా సామాన్య ప్రజలు, విజ్ఞులు, విజ్ఞానవంతులు, మేధావులు ఈ విషయంలో కేజ్రీవాల్ అరెస్టును, ఈ యొక్క లిక్కర్ కుంభకోణానికి సంబంధించినటువంటి దర్యాప్తును అందరూ కూడా సమర్థిస్తున్నారు. ఎందుకంటే ఇది బ్లాక్ అండ్ వైట్, సాక్ష్యాలు ఉన్నాయి, ఆరోపణలు కాదు, అన్ని రకాల సాక్ష్యాలు ఉన్నాయి. ఢిల్లీ ప్రభుత్వం యొక్క అవినీతి ఈ యొక్క కుంభకోణం మీద అన్ని రకాల దర్యాప్తులో వాస్తవాలు బయటపడ్డాయి. నేను ఒక్కటే ఈరోజు కేసీఆర్ని అడుగుతా ఉన్నాను, ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణంలో మీ కుటుంబానికి సంబంధం లేదని చెప్పగలుగుతారా? చెప్పడానికి ధైర్యం ఉందా?